ఎయిత్ ఎపిసోడ్ మౌనరాగం. గడ్డివాము చాటున ఏకాంతంగా గడుపుతూ అంజలి, అర్జున్ ఇద్దరూ భయపడి ఎవరి దారిన వారు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో విధి వారి భవిష్యత్తును మార్చే మరో కుట్రకు తెరతీసింది. పెళ్లి మండపంలో రంగయ్య కంటే ఎక్కువ గౌరవం పొందుతున్న పలనాటి భూపతిరాజు గంభీరంగా లోపలికి అడుగుపెట్టాడు. అది చూసి రంగయ్య మనసులో చిన్న అసూయ కలిగిన ఆయన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయిన రంగయ్య, అసలు ఎవరి భూపతిరాజు? అందరూ ఇంతలా గౌరవిస్తున్నారంటే ఈయన సామాన్యుడు కాదనిపిస్తుంది అని మనసులోనే అనుకున్నాడు. పెళ్లి వేడుక సజావుగా సాగిపోయింది. విందు భోజనాల దగ్గర భూపతిరాజు, రంగయ్య ఒకే చోట కూర్చున్నారు. అప్పుడు ఆ ఊరి పెద్ద, వీరిద్దరికీ ఉమ్మడి మిత్రుడైన గోపాలం అక్కడికి వచ్చాడు. గోపాలం నవ్వుతూ, భూపతిరాజు గారు, ఈయనే రంగయ్య గారు, మన పక్కూరి పెద్ద మనిషి. రంగయ్య గారు, ఈయన భూపతిరాజు గారు, ఈ జిల్లాలోనే పేరున్న పారిశ్రామికవేత్త, అంతకు మించి మంచి మనసున్న మనిషి అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు. భూపతిరాజు చిరునవ్వుతో రంగయ్య వైపు చూసి, మంచిది గోపాలం గారు, రంగయ్య గారి గురించి నేను విన్నాను. పరువు కోసం ప్రాణమిచ్చే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు అని నవ్వాడు. రంగయ్య కూడా వినయంగా, అయ్యా, మీలాంటి పెద్ద మనుషుల నోటి నుండి ఆ మాట రావడం నా అదృష్టం అని మాట కలిపాడు. గోపాలం ఇద్దరిని చూస్తూ అసలు విషయం మీదకి మాట మళ్లించి, చూడండి భూపతిరాజు గారు, మీరిద్దరూ ఇప్పుడు పరిచయస్తులు మాత్రమే కాదు, స్నేహితులు కూడా అయ్యారు. కానీ ఈ స్నేహం చుట్టరికంగా మారితే ఎలా ఉంటుంది అన్నాడు. ఆ మాట వినగానే రంగయ్య, భూపతిరాజు ఇద్దరూ గోపాలం వైపు ఆసక్తిగా చూశారు. గోపాలం కొనసాగిస్తూ, రంగయ్య గారు, మీ పరువుకి అంతస్తుకి తులతూగే ఒక సంబంధం నా దగ్గరుంది. మీ అంజలికి భూపతిరాజు గారి అబ్బాయికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు గోపాలం. ఆ మాట వినగానే రంగయ్య మొహంలో 1000 ఓట్ల వెలుగొచ్చింది. భూపతిరాజు ఒక్క క్షణం ఆలోచించి, రంగయ్య గారు, నా కొడుకు గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాడు నా పరువును కాపాడే రకం. మీ అమ్మాయి గుణగణాలు కూడా మంచివే అని గోపాలం గారు చెబుతున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మంచి రోజు చూసి మా వాడితో మీ ఇంటికి వస్తాం. పిల్లని చూసి మాట కలిపేద్దాం అన్నాడు గంభీరంగా. అది విన్న రంగయ్య మనసులో ఒక రకమైన గర్వం కలిగింది. భూపతిరాజు లాంటి వ్యక్తితో వియ్యవందడం అంటే తన పరువు ఆకాశానికి నిచ్చెన వేయడమే అని అతను మురిసిపోయాడు. తప్పకుండా భూపతిరాజు గారు, మీలాంటి వారు మా ఇంటికి రావడం మాకు గౌరవం. మాకు ఇంతకన్నా కావాల్సిందేముంది అని సంతోషంగా ఒప్పుకున్నాడు రంగయ్య. పెళ్లి తర్వాత ఎటువారు అటే వెళ్లిపోయారు. భూపతిరాజు కూడా వచ్చిన దారినే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే రాత్రైంది. ఇల్లంతా సైలెంట్ గా ఉంది. గోడ గడియారం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. భూపతి సోఫాలో అలసిపోయి కూర్చొని, భార్గవి, ఒకసారి ఇలారా అని పిలిచాడు. భార్గవి లోపల నుండి నీళ్ళ గ్లాసుతో వచ్చింది. ఇంతలో భూపతిరాజు భుజం మీద కండువాను పక్కన పెడుతూ తన భార్య తెచ్చిన నీళ్ళ గ్లాస్ అందుకున్నాడు. రాగానే భర్త ఎదురుగా కూర్చున్న భార్గవి, పెళ్లి బాగా జరిగిందా? ఆయన ఊరందరి పెళ్లిళ్ళకి వెళ్లడమే సరిపోతుంది కానీ మన ఇంటికి ఆ పెళ్లికల వచ్చే సూచనలేవీ కనిపించట్లేదు. ఆ అక్షంతలు మనవాడి మీద పడి వాడిని పెళ్లి పీటల మీద చూసే ముచ్చట ఎప్పుడు తీరుతుందో ఏంటో. అందర్నీ చూస్తుంటే సంతోషంగా ఉన్నా మనవాడి పెళ్లి గురించి ఎవరైనా అడిగితే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని బాధపడింది. భూపతి కాసేపు మౌనంగా భార్గవి కళ్ళలోకి చూస్తూ, అందుకే పిలిచాను భార్గవి, నీకు మన గోపాల్ గురించి తెలుసు కదా, వాడొక సంబంధం తెచ్చాడు. వీరవరం గ్రామంలో రంగయ్య అని ఒక పెద్ద మనిషి, ఆయనకు ఒక కూతురుంది. ఆ అమ్మాయిని నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అప్పుడే బుట్టబొమ్మల కల్మషం లేని నవ్వుతో ఎంతో ముచ్చటగా అనిపించింది. ఆ పల్లెటూరి వాతావరణంలో పెరిగిన పిల్ల ఇప్పుడు ఇంకెంత నిండుగా స్వచ్ఛంగా తయారైందో ఆలోచించు. రూపమే కాదు, మనసు కూడా అంతే అందంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వస్తే మన ఇంటికి అసలైన కలుస్తుంది. గోపాల్ చెప్పాక నాకెందుకో ఇదే సరైన సంబంధం అనిపించింది. నువ్వేమంటావు అని ప్రశ్నించాడు. భార్గవి ముఖంలో రంగులు మారాయి. సంతోషం స్థానంలో అసహనం వచ్చి చేరడంతో, ఏమండి,
మీకేమైనా మతిపోయిందా ఏంటి? అసలు వీరవరం ఏంటి, రంగయ్య ఏంటి? పల్లెటూరులో పశువుల మధ్య, పేడ కల్లాపి వాసనల మధ్య పెరిగిన అమ్మాయిని తెచ్చి మన నెత్తిన పెట్టుకుందామా? అసలు ఈ సిటీలో మన స్టేటస్ ఏంటో మీకు తెలుసా? ఇక్కడ మనకంటూ ఒక పేరుంది. రేపొద్దున మన ఇంటికి వచ్చే కోడలు నలుగురిలో నిలబడితే మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. నలుగురు చూసి ముచ్చట పడేలా ఉండాలి. అంతేకాని ఇలా పల్లెటూరి పిల్లని తెచ్చుకోవడం నా వల్ల కాదు. మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి కోట్లకు పడగలెత్తే సంబంధాలు క్యూ కడుతుంటే మీరేంటి ఇలా ఆలోచిస్తున్నారు? అంటూ వెటకారంగా మాట్లాడుతున్న ఆమె మాట పూర్తి కాకమురాజు చిన్ని పైకెత్తి, ఆపు భార్గవి, సంబంధం అంటే ఆస్తులు చూసి చేసుకునే వ్యాపారం కాదు. అయినా ఏ ఆడపిల్లనైనా అల్లారు ముద్దుగా పెంచుకుని ఒక గొప్ప ఇంటికి కోడలుగా పంపాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. కానీ ఆ బిడ్డను చేసుకునేవాడు గుణవంతుడై ఉండాలని అంతకంటే ఎక్కువ కోరుకుంటారు. మన దగ్గర ఆస్తుంది, కానీ మన కొడుకు దగ్గర దాన్ని కాపాడే గుణముందా? వాడికి డబ్బుంది, దర్పముంది, కానీ జీవితం మీద బాధ్యత లేదు. అందుకే నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఆ పల్లెటూరి పిల్లయితేనే వాడికి కరెక్ట్. ఆ మట్టిలో పెరిగిన మనిషికే బంధాల విలువ, ఓర్పు తెలుస్తాయి. మనవాడి అహంకారాన్ని ప్రేమతో మార్చగలిగే శక్తి ఆ అమాయకత్వానికే ఉంటుంది. వాడికున్న చెడు అలవాట్లు పోవాలన్నా, బుద్ధి మారాలన్నా ఆ పిల్లే వాడి జీవితంలోకి రావాలి. ఇది నా పంతం కాదు భార్గవి, వాడి భవిష్యత్తు కోసం నేను వేస్తున్న పునాది. ఇక దీని గురించి మాట్లాడుకు. రేపు మనం ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. అన్నీ కుదిరితే అక్కడే తాంబూలాలు మార్చుకుని ముహూర్తం కూడా పెట్టేద్దాం అని గట్టిగా చెప్పాడు భూపతిరాజు. దాంతో భర్తకి ఎదురు చెప్పలేక భార్గవి ఆగిపోయింది. భూపతి సోఫాలోంచి లేచి గదివైపు వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి భార్గవి వైపు చూసి, అన్నట్టు నీ సుపుత్రుడెక్కడా? పెళ్లికి రమ్మంటే ఏదో సాకులు చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో కూడా కనిపించడం లేదు అని ప్రశ్నించాడు. భార్గవి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, అదా, అది ఇప్పుడే అండి, ఏదో అర్జెంట్ పనుందని బయటికి వెళ్ళాడు. ఫ్రెండ్స్తో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట, గంటలో వచ్చేస్తా అన్నాడు అని చెప్పింది. భూపతి గోడ గడియారం వైపు చూసి నిట్టూర్చి, ఇంత రాత్రిపూట ముఖ్యమైన పనే? సరేలే అంటూ నిదానంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి నేరుగా బెడ్పై పడుకొని, గంటలో వస్తాడా? వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదనుకుంటున్నావా భార్గవి? పని మీద వెళ్ళాడా లేక పాడు చేయడానికి వెళ్ళాడా? ఈ పాటికి ఏ చీకటి గదిలోనో, ఏ స్నేహితుడి ఫామ్ హౌస్లోనో మందు సీసాల మధ్య తేలుతూ ఉండుంటాడు. లేదా ఏ అమాయకపు ఆడపిల్లకో మాయమాటలు చెప్పి ఆడుకుంటూ ఉండుంటాడు. కామంతో వాడి కళ్ళు మూసుకుపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు వెధవ. వాడు నాశనం చేస్తుంది ఎదుటివారి జీవితాన్ని మాత్రమే కాదు, తన భవిష్యత్తుని, నా పరువుని కూడా. వాడికి అడ్డుకట్ట వేయాలంటే ఆ పల్లెటూరి సంకెళ్ళు పడాల్సిందే, లేకపోతే నా కొడుకు నాకు కాకుండా పోతాడు అంటూ మనసులోని ఆవేదనను అదిమి పట్టుకుంటూ పక్కనే టేబుల్ మీదున్న లైట్ ఆపేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు భూపతి. మరోవైపు సిటీకి దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్. వెన్నెల కూడా భయపడి మేఘాల చాటుకు వెళ్లిపోయేంత చీకటి. అక్కడ వినిపించేది కేవలం ఒక ఆడపిల్ల అరుపులు, రుద్ర రాక్షసమైన నవ్వు మాత్రమే. రుద్ర ఆ అమ్మాయి జుట్టుని పిడికిలతో గట్టిగా పట్టుకుని తన వైపుకు లాక్కుంటూ, ఏంటి అంతలా అరుస్తున్నావు? నీ అరుపులు ఈ గాలిలో కలిసిపోతాయి తప్ప ఈ ఫామ్ హౌస్ గోడలు కూడా దాటవు. నా కళ్ళు నీ మీద పడ్డప్పుడే నువ్వు నా సొంతమైపోయావు. సహకరిస్తే సుఖముంటుంది, లేకపోతే ఇలానే ఉంటుంది అంటూ బెదిరించాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ, ప్లీజ్ వదిలే రుద్ర, నన్ను వదిలే, చచ్చిపోయేలా ఉన్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను రుద్ర, నన్ను వెళ్ళనివ్వు. నేను కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేకపోతున్నాను అని బ్రతిమాలింది. రుద్ర క్రూరంగా నవ్వుతూ ఆమె భుజంపై తన పళ్ళతో గట్టిగా కొరికి, చావవులే, భయపడకు. ఈ రుద్రగాడు కన్నేస్తే ఏ ఆడదైనా ఇలాగే విలవిల్లాడాలి. నా ఆకలి తీరాలంటే నువ్వు ఇంకాస్త భరించాలి. నీ శరీరం నా చేతుల్లో నలగాల్సిందే. నా దాహం తీరేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆమె నడుముని తన చేతులతో గట్టిగా నొక్కేసరికి ఆ నొప్పి తట్టుకోలేక ఆమె విలవిల్లాడింది. అంజలికి రుద్రకి పెళ్లి జరిగితే అర్జున్ పరిస్థితి ఏంటి? అంజలి అసలు ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా?
తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.